వృశ్చిక రాశి ఫలితం విశాఖ నక్షత్రం అన్ని పా 4వ పాదం అన్నమాట. అనురాధ నక్షత్రం అన్ని పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం అన్ని పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, గౌరవం 2 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు. పంచమ స్థానంలో శని ఉండడం మూలంగా, శనేశ్వరుడు ఉండటం మూలంగా వీళ్ళకి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది బాగా ఉంటుంది. వీళ్ళకి పట్టుదల బాగా ఎక్కువ అండి. వీళ్ళు ఏ కార్యం చేపట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా వీళ్ళల్లో ఆ థింక్స్ ఎలా ఉంటాయంటే సృజనాత్మకంగా ఉంటాయి, క్రియేటివిటీ థింకింగ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి సహనం బాగా ఎక్కువ అండి, పట్టుదల ఎక్కువే, విజయం. అలాగే సుఖప్రదమైనటువంటి జీవనాన్ని వీళ్ళు పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగినటువంటి సంతానాన్ని పొందుతారండి. అటువంటి తల్లిదండ్రులకు సుఖం కలుగుతుంది. విధేయత, పరస్పర అవగాహన, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది కలిగి ఉంటారన్నమాట. వీళ్ళు కుటుంబ బాధ్యతల్ని స్వీకరిస్తారండి. తల్లి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. క్రీడలు అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వీటిల్లో విద్య ఇంకా రీసెర్చ్ల్లో వీళ్ళు బాగా రాణిస్తారన్నమాట. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వీళ్ళకి కలిసి రావు. విద్యార్థులు ఏకాగ్రతతో ఈ స్టడీస్ పరంగా సంతృప్తికరంగా రాణిస్తారన్నమాట. ఈ వృశ్చిక రాశిలోని రైతులకు పంటలు కలిసి వస్తాయండి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వాళ్ళకి, యాంత్రిక పరిశ్రమల వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో, కొనడం అమ్మడం అనేటువంటిది మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు రాణింపు వస్తుంది. స్వతంత్ర వృత్తుల వాళ్ళకి హోదా గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపనలు ఈ మొదలైనటువంటి ఆ శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు పురోగతి వస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో విజయం, దూర ప్రాంతాల్లో అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్, అధికారుల పరంగా అండదండలు లభిస్తాయి, సహాయం అందుతుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ 9. ఇక నెంబరింగ్ పరంగా ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే 5, 8 తేదీల యొక్క సంఖ్యలకి సోమ, గురు, మంగళవారాలు కలిసినట్లయితే మరింత ప్రయోజనకరం. వీళ్ళు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది.